హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక మీకు చెప్పినట్టుగానే సాటర్‌డే కేక్ చేసి సండే రోజైతే ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఇగ ఈ కేకు ఎట్లా చేసినా గూడా చెప్తాను. వీడియో 18 మినిట్స్ ఉందని ముందుగానే స్కిప్ అయితే చేయకుర్రి. ఎందుకంటే అసలే కేక్స్ రాని వాళ్ళం కొంచెం కొంచెం అప్పుడప్పుడు కేక్స్ చేసి ఇంత పర్ఫెక్ట్‌గా కేక్ చేసినప్పుడు ఆ వీడియో గురించి డీటెయిల్డ్‌గా షేర్ చేస్తేనే బాగుంటుంది అన్నట్టుగా అయితే నేను 18 మినిట్స్ ఉంటే అట్లనే అప్‌లోడ్ చేస్తున్నాను. మీరైతే బోర్‌గా ఫీల్ అవ్వకండి. నేను ముందుగానే ప్రీ హీట్ పెట్టుకొని, ఇంకొక బౌల్ తీసుకొని, దాంట్లోకి స్టైనర్ పెట్టుకొని 1 కప్ మైదా వేసుకున్నాను. నేను మొన్న ఒక వీడియోలో ప్రీమిక్స్ చేశాను ఇంట్లో అని చెప్పి చెప్పాను గదా! సేమ్ అవే మెజర్‌మెంట్స్‌తోని చేస్తున్నాను. ఫస్టు ప్రీమిక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను 1 కప్ మైదా తీసుకొని జల్లించుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ కప్పు షుగరేసుకొని, షుగర్‌ని కూడా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చేసేమో కార్న్ ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసేమో బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వచ్చేసేమో బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను. వేసుకొని అంతా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఇలా 1/4 కప్పుతోని పావు కప్పు మిల్క్ పౌడర్ అయితే తీసుకొని ఈ పౌడర్‌ని కూడా జల్లిస్తున్నాను. కొంచెం ఏమన్నా ఉండలుగా ఉంటే ఇలా ఫింగర్‌తోని టచ్ చేస్తే ఆ ఉండలనేవి పోతాయి. ఇప్పుడైతే ఆ ఫ్రీ మిక్స్‌ని పక్కన పెట్టుకొని, కొంచెం కేక్ పైన ఎక్స్‌ట్రా లేయర్ కావాలని చెప్పి, కొంచెం పావు కిలో మెజర్‌మెంట్స్ అయితే నేను తీసుకున్నాను. కొంచెం ఎక్స్‌ట్రా ఉండడానికి. ఇప్పుడు ఈ రెండిటిని అయితే కలిపేస్తున్నాను. కొంచెం కేక్ అనేది హైట్ రావడానికి మాత్రమే ఇలా తీసుకున్నాను. కొంచెం ఫ్రీ మిక్స్ అనేది ఎక్స్‌ట్రాగా తీసుకున్నాను. నేను ఎక్స్‌ట్రా తీసుకున్న దానికి మెజర్‌మెంట్స్ ఏం చెప్పట్లేదు. ఇప్పుడు మీకు చెప్పాను గదా! 1 కప్ మైదా, హాఫ్ కప్ షుగరు దానికి తగ్గట్టుగానే చెప్తున్నాను. ఇప్పుడంతా అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడు హాఫ్ కప్‌తోని వాటర్ అయితే తీసుకుంటున్నాము. ఒకవేళ మనం దగ్గర మిల్క్ పౌడర్ లేదు అన్నప్పుడు మనము మిల్క్ పౌడర్ బదులుగా ఇప్పుడు వాటర్ తీసుకున్నాంగా వాటర్‌కి బదులుగా హాఫ్ కప్ మిల్క్ వరకు వేసుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ ఏసుకొని కలుపుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు వాటర్ గూడా పడతాయి. అవి కూడా నేను కొన్ని కొన్ని వేసుకొని చూసుకుంటూ అయితే కలుపుతూ ఉన్నాను. కొందరికైతే 1 కప్ వరకు పట్టొచ్చు. లేదు అంటే ఇలా హాఫ్ కప్ ఒకటి, పావు కప్పు వరకు వాటర్ అయితే పట్టొచ్చు. చూస్తున్నారు గదా! ఇలా అయితే మనం చెక్ చేసుకుంటూ కొంచెం కేక్ బ్యాటర్ వచ్చేలాగా అయితే అంతా చక్కగా కలిపేసుకోవాలి. మనం ఇది మిక్స్ చేసే విధానం కూడా ఒక క్లాక్ వైస్‌గా గానీ, లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అయినా ఉండాలి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. నేను దీంట్లో పైనాపిల్ ఎసెన్స్ ఏసి కలిపాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అంతా చక్కగా కలుపుకొని ఇక్కడ నేను 6 ఇంచ్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. ఇది 6 ఇంచో లేదా 5 ½ ఇంచ్ అయితే ఉంటది. ఈ కేక్ టిన్‌లోకైతే ఫస్ట్‌గా ఒక పేపర్ ఏసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ కూడా వేసుకొని ముందుగానే ప్రీ హీట్ అయితే చేసి పెట్టుకున్నాను గదా! 10 నిమిషాల ముందు. కేక్ చేసేటప్పుడు ఇలా ప్రీ హీట్ చేసుకోవడం ఇదైతే కంపల్సరీ. లేదు అంటే కేక్ అనేది చక్కగా బేక్ అవ్వదు. ఇగ నేనైతే కేక్ పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్‌నయితే మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి ఒక 30 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. ఇప్పుడు 30 మినిట్స్ కరెక్ట్‌గా అయినంక చెక్ చేస్తున్నాను. అయితే టూత్‌పిక్ గుచ్చి చూస్తే చాలా తడిగా వచ్చింది. కేక్ అనేది ఇంకొంచెం బేక్ అవ్వాలి అని చెప్పి మళ్ళీ క్లోజ్ చేశాను. నాకనిపిస్తుంది గదా! నేను 5 మినిట్స్‌కి అలారం పెట్టుకొని చెక్ చేశాను. అప్పుడు కూడా బేక్ అనేది అవ్వలేదు. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నాను. అందుకే ఇంకా బేక్ అయిందని చెప్పి గ్యాస్ ఆఫ్ చేసి వీడియో అయితే ఆన్ చేశాను. నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి 43 మినిట్స్ అయితే పట్టింది. ఇగ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేశాను గదా! ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్‌నయితే బయటికి తీసేస్తున్నాను. అందరికీ కేక్ చేసుకోవడానికి ఒకే టైం అనేది పట్టదు. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఫ్లేమ్‌ని మీడియం కన్నా కొంచెం ఎక్కువగా పెడతాం. కొంచెం తక్కువగా పెడతాం గదా! ఇలా టైమింగ్స్ అనేవి డిఫరెంట్‌గా చేంజ్ అవుతూ ఉంటాయి కొందరికి. అందరికి ఒకేలాగా ఉండదు. కొందరికి 40 మినిట్స్ వచ్చేసరికి కేక్ కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటది. ఇగ నాకైతే 43 మినిట్స్ అయితే పట్టింది. కేక్ బేక్ అయిన తర్వాత చల్లారడానికైతే పక్కకు పెట్టేసి విప్పింగ్ క్రీమ్‌నయితే బీట్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే విప్పింగ్ క్రీము లిక్విడ్‌గా ఉండేటట్టుగానే తీసుకోవాలి. అది కూడా చాలా చిల్లుగా ఉంటేనే క్రీమ్ అనేది మంచిగా విప్ అయితది. ఈ విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసేటప్పుడు చాలా మందికి బీట్ కాకపోవడం లేదా మెల్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. నాకు కూడా స్టార్టింగ్‌లో కొంచెం క్రీమ్ అనేది మెల్ట్ అయినట్టుగా అనిపిచ్చి ఫినిషింగ్ అనేది సరిగ్గా చేయలేకపోతుండే. ఇప్పుడైతే మంచిగా క్రీమ్ అనేది బీట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు గదా! ఇప్పుడు నేను హాఫ్ కేజీ కేక్ అయితే చేస్తున్నాను. కానీ దానికి కొంచెం హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువగా ఉండాలని చెప్పి
కొంచెం ఎక్స్‌ట్రాగా ప్రీమిక్స్ అయితే వేశాను కదా! ఇప్పుడైతే నేను 1 కప్‌తోని క్రీమ్ తీసుకొని, ఆ క్రీమ్‌నయితే బీట్ చేస్తున్నాను. ఫస్ట్ స్పీడ్‌లో పెట్టి 1 మినిట్ పాటు బీట్ చేసిన తర్వాత, అంతా చక్కగా స్పాచులాతోని కలుపుకున్నాక, మళ్ళీ స్లోగా సెకండ్ స్పీడ్‌లో బీట్ చేస్తాను. మళ్ళీ సెకండ్ స్పీడ్‌లో ఒక 40 సెకండ్స్ అట్లా బీట్ చేసిన తర్వాత, అంతా కలిపి మళ్ళీ థర్డ్ స్పీడ్‌లో 1 మినిట్ వరకు బీట్ చేసిన తర్వాత, మళ్ళీ కలుపుకొని ఫోర్త్ స్పీడ్‌లో అయితే ఇలా క్రీమ్‌ని బీట్ చేస్తాను. నాకు ఇంతకుముందు క్రీమ్ బీట్ చేసేటప్పుడు తొందరగా ఇలా విప్ అవ్వకపోయేది. ఇప్పుడైతే మంచిగా విప్ అవుతుంది. చూస్తున్నారు గదా! మంచి స్టిఫ్ పీక్స్ గూడా వచ్చినాయి. ఇప్పుడేం చేస్తున్నా అంటే కొంచెం పైన పైన ఇలా బీట్ చేసినట్టు చేసి బీటర్ అనేది తీసేయడం వల్ల బీటర్‌కి ఎక్కువ క్రీమ్ అయితే అంటుకోదు. ఇక ఇప్పుడైతే నేను ఆ విప్పింగ్ క్రీమ్‌ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఈ లోపుగానే ఒక 10 నిమిషాలైతే క్రీమ్‌ని చిల్ అవ్వనిచ్చాను. ఇక ఈ లోపుగా కేక్ అయితే డీమోల్డ్ అయితే చేసుకున్నాను. చూస్తున్నాను గదా! ప్రీమిక్స్‌తో చేసినా గూడా అది కూడా హోమ్‌మేడ్ ప్రీమిక్స్‌తో చేసినా గూడా కేక్ అనేది మంచిగా వచ్చింది గానీ, నేను ఇంకొంచెం హైట్‌గా వస్తదేమో అని ఎక్స్‌పెక్ట్ చేసిన. అంత హైట్‌గా అయితే రాలేదు. మరి కేక్ టిన్ అనేది 2½ ఇంచు హైట్ ఉంటది. మరి దానివల్ల అంతే హైట్ వస్తుందా? లేదు అంటే ఇట్లా వేరే పెద్దవి కొంచెం హైట్ ఎక్కువగా ఉండే కేక్స్ టిన్ తీసుకుంటే కొంచెం పెద్ద సైజ్‌లో ఇట్లా ఒక 3, 4 లేయర్స్ వచ్చినట్టుగా అట్లా బేక్ అవుతుందని నాకు అర్థం అవుతలేదు గానీ, ఇప్పుడైతే నాకు ఇంతే వచ్చింది. కానీ కొంచెం ఒక్కొక్క లేయర్ అయితే తిక్కుగానే ఉంది. కానీ కేక్ అనేది హైట్‌గా రావాలంటే నాకు కేక్ టిన్ చేంజ్ జేయాలా? వద్దా? అనే విషయం అయితే ఇంకా తెలుస్తలేదు. దాని గురించి గూడా ఒకసారి సెర్చ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఆ 3 లేయర్స్ పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి క్రీమ్ బయటికి తీసేసి పంపింగ్ బ్యాగ్‌లోకైతే వేసుకుంటున్నాను. నేను యూజ్ చేసే ఈ బ్యాగ్స్ ఉన్నాయి గదా! ఇవి స్మాల్ సైజువి. దీంట్లో ఒక 2 స్పూన్స్ క్రీమ్ కన్నా ఎక్కువగా పట్టదు. ఇక కొంచెం క్రీమ్ అయితే బ్యాగ్‌లో వేసుకున్న తర్వాత మిగతా క్రీమ్ అయితే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టినా. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా! పర్ఫెక్ట్ రాదు కదా! అందుకే క్రీమ్‌ని ఎప్పుడు తీసినా గూడా బయట ఉంచకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టడమే మంచిది అన్నట్టుగా అయితే నేను చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ లేయర్ పైన షుగర్ సిరప్ అయితే వేసుకున్నాను. షుగర్ సిరప్ అంటే ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అంత షుగర్ తీసుకొని, దాంట్లో కొన్ని వాటర్ ఏసుకొని, షుగర్ అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి పైనాపిల్ క్రష్ అయితే వేసుకొని కలిపేసుకొని, అదే సిరప్‌ని నేను కేక్ పైన వేసుకొని, తర్వాత విప్పింగ్ క్రీమ్‌ని పెట్టేసి, ఒక హాఫ్ ఇంచ్ మందం అయితే క్రీమ్ పెట్టుకున్నాను. తర్వాత పైనాపిల్ క్రష్ ఏసి మంచిగా అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. మనము కేక్ చేయడము ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి, నాకైతే నేను లాస్ట్‌గా కేక్ ఎప్పుడు జేసినా, విషమ బర్త్‌డే ఏప్రిల్ 29థ్ రోజు చేసిన. అప్పటినుంచి ఇప్పటి వరకు కేక్స్ అయితే చెయ్యలేదు. అలవాటు తప్పినట్టుగా అనిపిచ్చింది. నేను కూడా అన్నీ కలిపి ఒక 10 కేకుల వరకు గూడా ఏం ప్రాక్టీస్ చేయలేదు. కానీ నాకు కేక్స్ ప్రాక్టీస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్టు. కాకపోతే రోజు ఇంట్లో మనం అప్పుడప్పుడు కేక్ ప్రాక్టీస్ చేసినా గూడా, అవి పిల్లలకి గానీ, మన ఇంట్లో వాళ్ళకే పెట్టాలి గదా! అలాంటప్పుడు రోజు కేక్ తింటే వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయితది అన్నట్టుగా ఆలోచించి, కేక్ ప్రాక్టీస్ చేయడం అయితే ఇన్ని రోజులుగా చేయలేదు. కానీ ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే, నాకే అనిపిచ్చింది. ఇంతకుముందు నేను కేక్ వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు గూడా చాలా మంచిగా వ్యూస్ వచ్చినియి. ఆ తర్వాత చాలామంది చూసి, ఇలా మేము కూడా చేస్తున్నాం అన్నట్టుగా గూడా కామెంట్ చేసి చెప్పిండ్రు. నేను గూడా ఇప్పుడిప్పుడే కేక్స్ నేర్చుకుంటున్నాను గదా! నేను నేర్చుకున్నానని ఒక 10 మందికి చెప్తే వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో చూసి నేర్చుకుంటారేమో అని చిన్న ఆశ అంతే. ఇగ ఈరోజు ఈ కేక్ చేస్తున్నాను గదా! ఇది మా పక్కన అక్కది బర్త్‌డే ఉంటే తన కోసం అయితే చేస్తూ ఉన్నాను. ఇగ ఒక్కొక్క లేయర్ పెట్టుకొని ఫస్ట్ ఒక లేయర్ పెట్టిన వెంటనే షుగర్ సిరప్ ఏసుకొని దాని పైనుంచి విప్పింగ్ క్రీమ్ ఏసుకున్న తర్వాత పైనాపిల్ క్రష్ ఏసుకొని అది గూడా స్ప్రెడ్ చేసిన తర్వాత వైట్ చాకో చిప్స్ అనేది వేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ పెట్టిన తర్వాత ఇలా కొంచెం చుట్టూరా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. లేదు అంటే మనకు ఫినిషింగ్ చేసేటప్పుడు ఈ క్రమ్స్ అన్నీ బయటికొస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఆ 2 లేయర్స్ పెట్టుకున్న తర్వాత మూడో లేయర్ గూడా పెట్టి షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ కూడా వేస్తున్నాను. నేను ఇంతకు ముందుకు స్పాచులాతోనే క్రీమ్ వాడేదాన్ని. అట్లా మనకు బిగినర్స్‌కి అట్లా సెట్ అవ్వదని చెప్పేసి ఇలా నేను విప్పింగ్
క్రీము పైపింగ్ బ్యాగ్‌లోకి తీసుకొని వేసుకొని పైన కొంచెం ఇలా ఫ్లాట్‌గా చేసిన తర్వాత సైడ్‌లకు గూడా కొంచెం ఎక్స్‌ట్రా ఉన్న క్రీమ్ అయితే ఇలా క్లోజ్ చేశాను. ఇక ఎక్కడెక్కడైతే లేయర్‌కి మధ్యలో గ్యాప్ ఉందో దాంట్లో అయితే మళ్ళీ మనం విప్పింగ్ క్రీమ్ అయితే కొంచెం అంటే కొంచెం ఫిల్ చేసుకోవాలి. అది క్లోజ్ అవ్వడానికి. ఇగ చూస్తున్నారు కదా! ఇప్పుడు దీన్నే మంచిగా చేస్తే క్రమ్ కోడింగ్ అంటారు. కాకపోతే ఏందంటే ఇక్కడ నేను లేయర్స్ దగ్గర ఇవి అప్పుడప్పుడు నాకు కేకు ఫినిషింగ్ చేసినంక గూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి. నేనక్కడ కొంచెం క్రీమ్ అనేది ఇలా అప్లై చేయడానికి ఆహ్, కు పంపింగ్ బాయ్‌తోనే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఇలా మొత్తం క్రమ్ కోడింగ్ లాగా చేస్తూ ఉన్నాను. నాకేంటి అంటే కేక్ అనేది ఎప్పుడు చూసినా కొంచెం మంచిగా బేక్ అవుతుంది గానీ, కొంచెం డార్క్ బ్రౌన్ అయితే అవుతుంది. లైట్ బ్రౌన్‌గా వస్తలేదు. అలా రాకపోవడం వల్ల కేక్ అనేది బయటికి కనిపిస్తుంది అనే భయంతోనే ఇలా అయితే కొంచెం క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నది క్రమ్ కోడింగ్ అయితే చేస్తున్నాను. క్రమ్ కోడింగ్ అయిపోయిన తర్వాత ఈ కేక్‌ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి సెట్ చేయనియాలి. ఆ తర్వాత కేక్ అనేది ఫినిషింగ్ చేయాలి. ఇక ఇప్పుడైతే నేను క్రమ్ కోడింగ్ చేస్తున్నాను గదా! ఇప్పుడైతే మీ అందరితోని ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే నాకు ఎప్పటినుంచో కేక్స్ అనేవి నేను మంచిగా జేయాలి. తర్వాత నాకు కేక్స్ చేయడం వచ్చు అని చెప్పి అందరికీ చెప్పి కేక్ ఆర్డర్స్ గూడా చెయ్యాలి అని నా డ్రీమ్ అనమాట. కానీ నేను బీహార్‌లో ఉంటాను గదా! అదేమీ జరగట్లేదు. ఇంకా ఇక్కడ నాకు నా చుట్టుపక్కన వాళ్ళు కూడా ఎవరికీ నేను కేక్స్ చేస్తాను అనే విషయం కూడా తెలీదు. అందుకే నేనేం చేశానంటే ఇక్కడ మాకు దగ్గరలో ఒకటి కిరాణం షాప్ ఉంటది. అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు గదా! నేనైతే నిన్న వెళ్ళి ఆ అంకుల్‌తో అయితే మాట్లాడాను. ఏంటి అంటే నేను చేసిన కేక్ ఫోటోస్ అన్నీ చూపించిన తర్వాత, "అంకుల్ నేను ఇట్లా ఇంట్లో కేక్ చేస్తాను. ఇప్పటికే ఒక 7, 8 ఆర్డర్‌లయితే చేశానని" అబద్ధం చెప్పాను. చెప్పిన తర్వాత అంటే చెప్తే వాళ్ళకి గూడా ఇంట్రెస్ట్ వస్తదేమో అన్నట్టుగా అయితే చెప్పిన తర్వాత ఇగ తను అడిగాడు గదా! "ఎంత తీసుకుంటావు మేడం కేక్‌కి" అంటే నేను చెప్పాను, "కేక్ ప్రైస్ వచ్చేసి 800 తీసుకుంటా" అంటే తను ఏమన్నాడంటే, "నేను మీకు హెల్ప్ అనేది చేస్తాను. కానీ కేక్స్ రేటు చాలా ఎక్కువగా ఉంది" అన్నారు. అయితే 800 ఏమొద్దు గానీ 700 అయితే తీసుకుంటాను. అది కూడా కేక్ బేకరీలో 1 పౌండ్ అని 750 గ్రామ్స్‌కైతే ఉంటూ ఉంటది గదా! నేను 1 కేజీ కేక్ ఇస్తాను 700కి అని చెప్పాను. అప్పుడు ఆ అంకుల్ ఏమన్నారంటే, "ఈడ బయట బేకరీలలో 300కి 1 పౌండ్ కేకు దొరుకుతది. 600కి 2 పౌండ్స్ కేక్ ఇస్తారు మేడం. మీరు 600కి 2 పౌండ్స్‌తోని కేక్ చేయండి" అనైతే తను చెప్పారు. అంటే 1 కేజీ కేకు 300 అంటే నేను అట్లెట్లా నేను ఒకరోజు బేకరీకెళ్ళినప్పుడు ఆడ నా కళ్ళ ముందే 750 గ్రామ్స్ ఉన్న కేక్‌ని తను రూ. 890 వరకు తను సేల్ చేసిండు. మరి మీరేంది అంకుల్ 300 అంటుండ్రు అంటే తనన్నారు చుట్టుపక్కన బేకరీస్ గూడా 300 ఉంటది. ఒకసారి మీరు అడగండి అన్నట్టుగా అయితే అన్నారు. నేను చాలా అంటే చాలా షాక్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు మనకు 1 పౌండ్ కేక్ 300 అంటే దాంట్ల ఇప్పుడు నేను వాడుతున్నాను గదా! ఈ సన్ విప్పింగ్ క్రీము. ఇది బేకరీ నుంచి తీసుకొస్తే ఈ విప్పింగ్ క్రీమ్‌కే రూ. 220 తీసుకుంటుండాయన. అలాంటిది ఇప్పుడు 1 పౌండ్ కేక్ చేయాలన్నా గూడా 2 కప్స్ విప్పింగ్ క్రీము కేక్‌కే పోతది. 200, 220 రూపీస్ కేక్‌కి పోయినప్పుడు మనము విప్పింగ్ క్రీమ్‌కే పోయినప్పుడు మనకు పైన మిగిలేవెన్ని? రూ. 80. రూ. 80 మనకు కేక్‌కి కావాల్సిన కనీస సామాన్లు గూడా రావు. అలాంటప్పుడు వీళ్ళందరూ 300కి ఎట్లా సేల్ చేస్తుండ్రని నేనొక పెద్ద డౌట్ అయితే నాకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అంతే గదా! ఇప్పుడు మనం కేక్స్ చేస్తున్నా గూడా ఫస్ట్ మనకు లాభం రాకున్నా సరే ఒక కేక్‌కి చేస్తే ఆ కేకు ఒకటి ఇంత రేట్ పెట్టి మనం అమ్మినప్పుడు ఆ కేక్‌కి మనం ఏమేమి యూజ్ చేశామో ఆ సామాన్లన్నా రావాలి గదా! కనీసం విప్పింగ్ క్రీమే 220 ఉంటే ఇక మనం వేసిన క్రష్‌ల సంగతేంటి? ఈ చాకో చిప్స్ సంగతేంటి? తర్వాత బేక్ ఉంటది కదా! అది స్పాంజ్ దాని సంగతేంటి? పైన మళ్ళా చేసిన డెకరేషన్స్ ఏంటి? వేసిన కలర్సు, పెట్టిన ట్యాగు, మళ్ళా కేక్ మనం సేల్ చేసేటప్పుడు యూజ్ చేసే బాక్స్‌కి నాకీడ 50 రూపీస్ తీసుకుర్రు మొన్న. ఇదంతా ఏంది? మనం చేసే పైగా చేసివ్వాలి. మన సామాను గూడా చాలా లాస్ అయితుందని చెప్పి నేను చాలా అప్‌సెట్ అయిపోయాను. ఇగ నేనొకటి ఫిక్స్ అయినా. ఆ అంకుల్ అయితే ఎట్లా చెప్పిండో ఏమో తను అబద్ధం చెప్పుంటాడు.
ఏడైనా సరే 1 పౌండ్ కేక్ 300 అనేది అస్సలే ఉండదే ఉండదు. ఇగ నేనొకటి ఫిక్స్ అయినా. ఇక్కడ బయట బేకరీస్ ఉంటాయి గదా! ఒకరోజు పోయి అక్కడున్న రేట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత అంకుల్‌తో మాట్లాడాలి అని. ఎందుకంటే తన వల్ల కేక్స్ ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది గానీ, అంతా నా సామానంతా అయిపోగొట్టుకొని, మళ్ళా నేనే రిటర్న్ పెట్టుకునేటట్టుగా ఉంటే నేనైతే మళ్ళీ మాట్లాడను. ఇప్పుడైతే నేను కేక్ ఫినిషింగ్ చేయడం అయిపోయింది. ముచ్చట చెప్పుకుంటూనే. అయితే అది యెల్లో కలర్ ఎట్లా చేసినా అంటే న్యూట్రల్ జెల్‌లో కొంచెం యెల్లో కలర్ యాడ్ చేసుకొని, ఇలా హాఫ్ వరకు కేక్ పైన లైన్ గీసుకొని, వన్ సైడ్ మొత్తం ఇలా కొంచెం ట్రిప్పింగ్స్ లాగా ఇచ్చేసి, ఆ యెల్లో జెల్ మొత్తం ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకొని, ఇలా మీడియంలో 1 నోజిల్‌తోని వైట్ కలర్ ఫ్లవర్సు, తర్వాత 6B నోజిల్‌తోని విప్పింగ్ క్రీమ్‌లో పింక్ కలర్ కలుపుకొని ఇలా అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా! కేక్ లుక్ అయితే ఇది. ఇప్పుడైతే కొంచెం ఇటువైపేమో బర్త్‌డే ట్యాగ్ అనేది పెడతాను. ఇప్పుడేం చేశానంటే, ఆ ఫ్లవర్స్ పైన ఇలా 3 గోల్డెన్ బాల్స్ అయితే పెట్టి, ఇది కొంచెం చిన్న చిన్నవి బాల్స్ ఉంటాయి గదా! గోల్డెన్‌వి ఇలా సైడ్‌కైతే స్ప్రెడ్ చేశాను. ఇప్పుడైతే బర్త్‌డే ట్యాగ్ అయితే పెట్టేసాను. నాకు కొంచెం సెట్ అవ్వలేదన్నట్టుగా అనిపిచ్చింది ట్యాగ్ పెట్టగానే. కొంచెం ముందుకైతే పెట్టాను. ఇక చూస్తుర్రు గదా! కిందయితే బార్డరు అదే పింక్ కలర్‌తోని బార్డర్ అయితే వేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కేక్ ఫినిషింగ్ అనేది కొంచెం నీట్‌గా రాలేదు. కానీ కేక్ చేస్తుంటే చాలా అంటే చాలా భయంగా ఉంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు కెమెరా ఆన్ చేస్తూ కేక్ చేస్తుంటే కొంచెం ఏదో దడగా ఉంటుంది. నేనైతే ఇది అబ్జర్వ్ చేశాను నాలో. మరి ఈ కేకు మీలో ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏదైనా ఫ్లేవర్ కేక్ చేయాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పుర్రి. నేనైతే అది ప్రాక్టీస్ చేస్తాను. ఫైనల్‌గా కేక్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక చూసిండ్రు కదా! మొత్తానికి అటో ఇటో చేసి అయితే కేక్ చేసిన. మరి ఈ కేక్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పుర్రి. నాకైతే మంచిగా ఉంది కానీ కొంచెం ఫినిషింగ్ అనేది నీట్‌గా రాలేదు. ఇంకా ప్రాక్టీస్ అయితే చేయాలి. చూస్తున్నారు కదా! దగ్గర నుంచి అయితే నేను మీకు ఈ కేక్‌ని అయితే చూపిస్తాను. అబ్బా! బంగారం లెక్కుంది. సూపర్ ఉంది. విషయమ్మ కేక్ ఎట్లుందన్నా? మా వాళ్ళకి ఏంటంటే ఇది వేరే వాళ్ళకి అని చెప్పిన కదా, సో మమ్మీ నాకు పెట్టదేమో అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. కేక్ అయితే బాగా వచ్చింది. వెయిట్ ఎంత ఉందో దగ్గర నుంచి అయితే నేను చూపిస్తా. నేను చేసిన ఈ పైనాపిల్ కేక్ వెయిట్ వచ్చేసేమో 880 గ్రామ్స్ అయితే ఉంది. అటు ఇటు నేను హాఫ్ కేజీ కేక్ చేద్దామంటే అది కాస్త 881 గ్రామ్స్ అయితే వచ్చింది. 300 గ్రామ్స్ ఎక్స్‌ట్రా వచ్చింది. ఇక చూస్తున్నారుగా ఫైనల్‌గా కేక్ లుక్ అయితే ఇది. మరి ఈరోజు చేసిన ఈ కేకు మీ అందరికీ నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కేక్ చేస్తే ఏం కేక్ చేయాలో కూడా కామెంట్ చేసి చెప్పుర్రి. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.